మన కన్ను నిజంగా ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన కెమెరా కదా. ఈరోజు దాని వెనకున్న రహస్యాలేంటో తెలుసుకుందాం. ఒక చిన్న కాంతి కిరణం మన కంటిలోకి వెళ్ళి మన మెదడులో ఒక రంగుల చిత్రంగా ఎలా మారిపోతుందో ఆ జర్నీని మనం ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీలో ముందుగా మన కన్ను ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఆ తర్వాత రంగులు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం. అప్పుడప్పుడు చూపులో వచ్చే సమస్యల గురించి కూడా మాట్లాడుకుందాం. చివర్లో మనకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. సరే, ఇవే మనం కవర్ చేయబోయే టాపిక్స్. ముందుగా కంటి నిర్మాణం, తరువాత రంగులు, ఆ తర్వాత దృష్టిలోపాలు, ఫైనల్గా కొన్ని ప్రశ్నలు. లెట్స్ స్టార్ట్. సరే, మరి మొదలు పెడదామా? కాంతి మన కంటిలోకి ఎలా ప్రయాణిస్తుందో, ఆ దారిలో ఏమేం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చూడండి, మన కంటిలో ఉండే ముఖ్యమైన భాగాలు ఇవే. కాంతి ప్రయాణం మొదలయ్యే దగ్గర్నుంచి ఒక్కో భాగాన్ని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్, కార్నియా. ఇది మన కంటికి ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ విండో లాంటిది. బయటనుంచొచ్చే లైట్ని లోపలికి పంపేది ఇదే. అంతేకాదు, ఆ లైట్ని కొద్దిగా బెండ్ చేసి మొదటి ఫోకసింగ్ కూడా ఇక్కడే మొదలవుతుంది. ఆ తర్వాత ఐరిస్, ప్యూపిల్. ఐరిస్ అంటే మన కంటిలో కలర్ఫుల్గా కనిపించే భాగం. దాని మధ్యలో ఉండే నల్లటి చుక్కే ప్యూపిల్. ఈ ఐరిస్ ఒక కెమెరా షట్టర్లాగా ప్యూపిల్ సైజును అడ్జస్ట్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువగా ఉంటే ప్యూపిల్ చిన్నగా అవుతుంది, తక్కువగా ఉంటే పెద్దగా అవుతుంది. ఎంత లైట్ లోపలికి వెళ్లాలో కంట్రోల్ చేసేది ఇదే. ఇప్పుడు అకామడేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. మన కంటి లోపల ఉండే లెన్స్ దాని షేప్ని మార్చుకోగలదు. ఎలాగంటే సిలియరీ కండరాలు దాన్ని లాగడం, వదలడం చేస్తాయి. దీనివల్ల లెన్స్ ఫోకల్ లెంత్ మారుతుంది. అందుకే మనం దగ్గరి వస్తువులనైనా దూరపు వస్తువులనైనా చాలా క్లియర్గా చూడగలుగుతాం. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 2.5 సెంటీమీటర్లు. ఆరోగ్యంగా ఉన్న కంటిలో లెన్స్కి రెటీనాకి మధ్య ఉండే దూరం ఇది. ఈ డిస్టెన్సే ఫిక్స్డ్గా ఉంటుంది. ఫోకసింగ్లో తేడా వచ్చినా, ఈ డిస్టెన్స్లో తేడా వచ్చినా మనకు చూపు సమస్యలు వస్తాయి. ఇక ఫైనల్గా రెటీనా. ఇది మన కంటి వెనకాల ఉండే ఒక స్క్రీన్ లాంటిది. లెన్స్ ఫోకస్ చేసిన ఇమేజ్ మొత్తం దీనిమీదే పడుతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇక్కడ ఏర్పడే ఇమేజ్ తలక్రిందులుగా రియల్ ఇమేజ్గా ఉంటుంది. మరి మనకన్నీ సరిగ్గా ఎలా కనిపిస్తున్నాయి? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సరే, ఇమేజ్ అయితే రెటీనా మీద పడింది. మరి ఆ ఇమేజ్కి రంగులు ఎలా వస్తాయి? దాన్ని మన బ్రెయిన్ ఎలా ప్రాసెస్ చేస్తుందో చూద్దాం. దీన్ని డిస్పర్షన్ అంటారు. అంటే తెల్లగా కనిపించే సూర్యకాంతిలో నిజానికి 7 రంగులు దాగి ఉంటాయి. ఒక ప్రిజం గుండా పంపితే ఆ 7 రంగులు విబ్జియార్లాగా విడిపోతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ వర్షం పడినప్పుడు గాలిలోని నీటి చుక్కలు ప్రిజంలా పనిచేసి ఇంద్రధనుస్సును ఏర్పరుస్తాయి. మరి ఈ రంగుల్ని మన కన్ను ఎలా గుర్తిస్తుంది? ఇక్కడే మన రెటీనాలో ఉండే 2 రకాల సెల్స్, రాడ్స్ మరియు కోన్స్, రంగంలోకి దిగుతాయి. రాడ్స్ లైట్ ఎంత బ్రైట్గా ఉందో చెప్తాయి. అంటే ఇవి డిమ్ లైట్లో కూడా పనిచేస్తాయి, కానీ బ్లాక్ అండ్ వైట్లోనే చూపిస్తాయి. ఇక కోన్స్ అయితే అవే మనకు కలర్స్ని చూపిస్తాయి. అందుకే కోన్స్ని కలర్ రిసెప్టార్స్ అని కూడా అంటారు. అయితే అందరి కళ్లల్లో ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేయదు. లైట్ సరిగ్గా రెటీనా మీద ఫోకస్ అవ్వనప్పుడేమవుతుంది? అప్పుడే మనకు దృష్టిలోపాలు వస్తాయి. ఇందులో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి మయోపియా, అంటే హ్రస్వదృష్టి. వీళ్లకు దగ్గరివి బాగానే కనిపిస్తాయి, కాని దూరంగా ఉన్నవి బ్లర్గా ఉంటాయి. ఎందుకంటే ఇమేజ్ రెటీనా మీద పడకుండా దాని ముందే ఫోకస్ అవుతుంది. రెండోది హైపర్మెట్రోపియా, అంటే దీర్ఘదృష్టి. వీళ్లకు దూరంవి క్లియర్గా ఉంటాయి, కాని దగ్గరవి చదవడానికి ఇబ్బంది పడతారు. మయోపియాని ఎలా సరిచేస్తారంటే, ఒక పుటాకార కటకం, అంటే బైకాన్కేవ్ లెన్స్ ఉన్న కళ్లజోడు వాడతారు. ఆ లెన్స్ ఏం చేస్తుందంటే, కంటిలోకొచ్చే లైట్ రేస్ని కొంచెం డైవర్జ్ చేసి ఇమేజ్ కరెక్ట్గా రెటీనా మీద పడేలా చేస్తుంది. ప్రాబ్లం సాల్వ్డ్. సరే, థియరీ అంతా బాగానే ఉంది. మరి మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందామా? కొన్ని పాలిసెట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఆన్సర్ చేయగలరేమో ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కంటిలోకి వెళ్లే లైట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసేది ఏది? గుర్తుందా? కెమెరా షట్టర్లాగా పనిచేసే పార్ట్ ఏది? కరెక్ట్ ఆన్సర్, ప్యూపిల్. ఐరిస్ కండరాలు ప్యూపిల్ సైజ్ని మార్చడం ద్వారానే లైట్ ఎంట్రీని కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. కాంతి విక్షేపణ, అంటే డిస్పర్షన్ జరిగినప్పుడు ఏ కలర్ లైట్ ఎక్కువగా డీవియేట్ అవుతుంది? అంటే
ఏ రంగు ఎక్కువగా వంగుతుంది? విఐబీజీఆర్ని గుర్తు తెచ్చుకోండి. ఆన్సర్ ఈజ్ వయోలెట్, అంటే ఊదా రంగు. ఎందుకు? సింపుల్. ఏ కలర్కైతే వేవ్ లెంత్ తక్కువగా ఉంటుందో అది ఎక్కువగా డీవియేట్ అవుతుంది. విఐబీజీఆర్లో వయోలెట్కి వేవ్ లెంత్ అన్నిటికంటే తక్కువ. సరే, లాస్ట్ క్వశ్చన్. మనం కంటికి ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా చాలా క్లియర్గా ఒక వస్తువుని చూడాలంటే దానికుండాల్సిన మినిమం డిస్టెన్స్ ఎంత? దాన్నే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటారు. దాని వాల్యూ 25 సెంటీమీటర్లు. అందుకే మనం బుక్ని కంటికి మరీ దగ్గరగా పెట్టుకుని చదివితే అక్షరాలు సరిగా కనిపించవు, కళ్ళు నొప్పి పెడతాయి. చూశారుగా, ఒక చిన్న కాంతికిరణం మన కంట్లోకి వెళ్ళినప్పట్నుంచి మన చుట్టూ ఉన్న ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని మనం ఆస్వాదించే వరకు ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందో. నిజంగా మన కన్ను ఒక అద్భుతం. ఈరోజు ఈ విషయంపై మీకొక మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను.